God saw the light that it is good. Does this mean that God hasn't seen light before? How authentic is Genesis 1 as Moses is born after a long period of time? Is this fictional story put together to understand creation, or did it exactly happen as it is written, so the narrative remains the same? దేవుడు వెలుతుర్ని మంచిది అని పిలిచినప్పుడు ఆయన ఇంతవరకు అంతకు ముందు వెలుతుర్ని ఆయన ఎప్పుడు చూడలేదని. సో దట్స్ నాట్ ఇట్. యాక్చువల్గా మనం చూస్తున్నాం ఏంటంటే గాడ్ ఈజ్ లైట్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయం బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది కదా. సో నేనేమంటున్నానంటే మనం ఆదికాండం 1వ అధ్యాయంలో సందర్భాన్ని చూద్దాం. సందర్భంలో ఆయన ఏం చేస్తున్నారంటే చీకటి అనేటువంటి విషయం మొదటి 2 వచనాల్లో 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. నేను ఇందాక మాట్లాడాను, ఇందాక మరొక ప్రశ్నకు ఆన్సర్ చేస్తూ ఏం మాట్లాడానంటే నిరాకారం, శూన్యం. మరొక మాట మనకు కనిపించేది ఏంటంటే చీకటి, ఇంకొక మాట అగాధ జలాలు. ఈ 4 కన్సర్న్స్ మనకి. చీకటి అగాధ జలం మీద కప్పి ఉండటం, తర్వాత మనకి శూన్యము, నిరాకారం అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఏ విధంగా దేవుడు యాక్చువల్గా లైట్ని డార్క్నెస్ నుంచి సెపరేట్ చేశారు అనేటువంటి విషయం, అంతకుముందు అసలు యాక్చువల్గా లైట్ లేదు అనేటువంటి విషయం కాదు. ఈ క్రియేషన్ అనేటువంటి ప్రాసెస్లో, సృష్టి అనేటువంటి ప్రాసెస్లో, యూనివర్స్ని క్రియేట్ చేసేటువంటి ప్రాసెస్లో ఆయన ఏ విధంగా చీకటి నుంచి వెలుగుని ఆయన సెపరేట్ చేశారు, ఆయన దాన్ని సెపరేట్ని తెలుగులో ఏమంటాం, వేరుపరిచారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నేను చెప్పాను ఏంటంటే దేవుడు ఇట్లానే ఎందుకు చేయటానికి ఇష్టపడ్డారు. చాలా జాగ్రత్తగా వినండి. చేసినటువంటి దాన్ని ఇట్లానే ఎందుకు చెప్పడానికి ఇష్టపడ్డారని నేను అంటలేదు, ఇట్లానే ఎందుకు చేయటానికి ఇష్టపడ్డారని చెప్తున్నాను. గాడ్ కుడ్ హ్యావ్ క్రియేటెడ్, యాక్చువల్గా క్రియేషన్ని ఆయన అనేక రకాలుగా తయారు చేసి ఉండొచ్చు. ఇదే విధానం కాకుండా ఎన్నో విధాలుగా ఆయన తయారు చేసి ఉండొచ్చు. కానీ ఈ విధానంలో ఆయన చేయటానికి ఇష్టపడటానికి కారణం అనేటువంటిది నేను చెప్పాను. మిమికింగ్ అనేటువంటి మాట నేను చెప్పాను. ఆయన ఏ విధంగా అయితే వేరుపరుస్తున్నారో, చీకటి నుంచి వెలుగును వేరుపరుస్తున్నారు, ఆ వెలుగును చీకటి నుంచి వేరుపరుస్తున్నారు. ఏ విధంగా అయితే జలాలు నిరాకారంగా ఉన్నటువంటి జలాలని అందులో నుంచి యాక్చువల్గా ఆయన ఒక ఎక్స్పాన్స్ని క్రియేట్ చేస్తున్నారు, ఒక స్కైని ఆయన వేరుపరుస్తున్నారు. ఆ తర్వాత ఆ వాటర్స్ నుంచి యాక్చువల్గా ఒక డ్రై గ్రౌండ్ని ఎట్లాగైతే వేరుపరుస్తున్నారు. దేవుని యొక్క సృజనాత్మకత, ఆయన యొక్క మేనేజింగ్, సృష్టిలోంచి బ్యూటీని తీసుకొచ్చేటువంటి విధానం, ఆ తర్వాత ఆయన యొక్క మోరల్ క్యాపబిలిటీస్, అంటే ఆయన యొక్క నైతికమైనటువంటి విలువలు, ఇవన్నీ కూడా మనకి 1వ అధ్యాయంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. నేను ఏన్షియంట్ బాబిలోనియన్ అకౌంట్స్కి దీనికి మధ్యలో వ్యత్యాసాన్ని చూపించుకుంటూ కూడా వచ్చాను క్లాస్ రూమ్స్లో. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఏం ఆలోచించాలంటే, అవర్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ ఎ గాడ్ హూ సెపరేట్స్ థింగ్స్ టు బ్రింగ్ బ్యూటీ అవుట్ ఆఫ్ ఇట్. మనం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే వీ హ్యావ్ టు లివ్ యాక్చువల్లీ సెపరేటెడ్ లైఫ్స్. వీఆర్ నాట్ సపోజ్ టు యాక్చువల్లీ మింగిల్, కాంప్రమైజ్ అయిపోవటం, కలిసిపోవటం, అన్నిట్లో మనం కాంప్రమైజ్ని ఏమంటాం తెలుగులో మనం సర్దుకుపోవటం కంటే కూడా మనం రాజీ పడిపోయినటువంటి జీవితాలు కాదు. దట్ ఈస్ నాట్ హూ అవర్ గాడ్ ఈస్. నేను యెహోవాను, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పరిశుద్ధంగా ఉంటాం? లేవికాండం 10వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతారు ఏంటంటే బై డిస్టింగ్విషింగ్, బై సెపరేటింగ్ యాక్చువల్లీ క్లీన్ ఫ్రమ్ అన్క్లీన్, బై సెపరేటింగ్ యాక్చువల్లీ హోలీనెస్ ఫ్రమ్ ప్రొఫేన్. సో దట్ ఈస్ ద బిగ్ స్టోరీ. గాడ్ యాక్చువల్లీ హ్యాస్ డిసైడెడ్, ఆయన ఈ విధంగా తయారు చేయడానికి ఆయన నిర్ణయించుకోవటానికి కారణం ఏంటంటే హీ వాంట్స్ టు షో అస్, జస్ట్ లైక్ ఒక కమ్మరి, ఒక కుమ్మరి, జస్ట్ లైక్ ఒక కంసాలి ఏ విధంగా అయితే వాళ్ళు పని చేసి వాళ్ళ పిల్లలకి యాక్చువల్గా చేసి చూపిస్తూ నేర్పిస్తారో,
Our God is actually మనల్ని apprentices గా తీసుకొని he is doing work and he is showing that work to us and he wants us actually to mimic him. సో అందుకని ఏంటంటే ఇంతకు ముందు ఆయన ఎప్పుడు లైట్ని చూడలేదా అనేటువంటిది కాదు, ఆయనే వెలుగు. కానీ సృష్టి క్రమంలో ఆ సందర్భంలో చీకటి నుంచి వెలుగుని వేరుపరిచేటువంటి విషయాన్ని మనం సృష్టికి సంబంధించి ఆయన చేసినటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాం మనం అక్కడ. ఓకే.